ఓవైపు ఎండాకాలం వేడి, మరోవైపు రాజకీయ ఎన్నికల వేడితో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. ఇప్పటికే సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సీఎం జగన్పై చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆరోపణలపై మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు శేష్ కుమార్ గారు మనతో పట్టినారు. మేడం నమస్తే మేడం. పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక ఛాన్స్ ఇచ్చారు జగన్కు, అయిపోయింది, తనని ఇక ఇంటికి పంపటమే అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీరేం చెప్తారు మేడం? చంద్రబాబు నాయుడుతో ఆయన కూటమిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. అతను కంప్లీట్గా రాష్ట్రాన్ని అంటే అధోగతి పాలు చేసేడు అన్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి అంటే 23 సీట్లకి ఆయన్ని తీసుకెళ్లారు జనాలు. మరి ఇప్పుడు ఏకదాటి మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 151 సీట్లు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఆ నమ్మకం ప్రజల మధ్య ఉందని అర్థం. అలాంటప్పుడు ఇప్పుడు ఇంకొకసారి నమ్మి ఇచ్చారు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలకి దగ్గరయ్యారు. 175కి 175 కొట్టాలి అన్న ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు ఇంటికి పంపండి అని చెప్పి ఇవన్నీ వృధా ప్రలాపనండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడరు. ఎవరు ఏం చెప్పి ఒక పేపర్ మీద రాసిస్తే అది పట్టుకుని చదవడం తప్ప ఆయనకి ప్రజా సంక్షేమంలో ప్రజలకు పడుతున్న బాధలు కానీ ఒక నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ ఎగ్జాంపుల్గా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నవి అన్నది కూడా ఆయనకి తెలియదు. ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని టౌన్లు ఉన్నాయి, వారి స్థితిగతులు ఏంటి, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎలాగ బాగు చేయాలి అన్నదే ఆయనకి తెలియనప్పుడు అసలు రాష్ట్రాన్ని నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తరిమేయాలి అన్నది మాట్లాడుతున్నారంటే అది అంటే అసందర్భపు మాటలు అని చెప్పి నా ఉద్దేశం. ఒక్క అవకాశం ఆల్రెడీ ఇచ్చేశారు. రాష్ట్రాన్ని ఒక అవకాశం ఇస్తే చీకట్లోకి నెట్టేశాడు వైఎస్ జగన్ అనేది తాను మాట్లాడుతున్నారు. దాని మీద మీరేం చెప్తారు? అసలు చీకట్లోకి నెట్టేయడం ఏంటండి? రాష్ట్రం చాలా మంచి పురోగతి సాధించింది. ఒకసారి అభివృద్ధి లేదని వీళ్ళు అంటున్నారు. అభివృద్ధి అన్నది ఎలా ఉందన్నది ఒకసారి వైజాగ్ వెళ్ళి చూసి రావాలి, విజయవాడలో చూడాలి. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించాడు. అప్పుడు మరి ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని తిట్టి కదా బయటకు వచ్చారు. పాచిపోయిన లడ్డూ ఇచ్చాడు అని చెప్పి మోదీ గారిని గురించి మాట్లాడారు. అదే మోడీ గారిని కలుపుకోవడానికి వెళ్ళి కాళ్ళ వెళ్ళ పడ్డాడు. చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణిస్తే రాష్ట్రం పాడైపోతుంది అంటే మంచి అని చంద్రబాబు నాయుడిని వీడి పక్కకు వచ్చాడు. ఆయన వాడుకుని పవన్ కళ్యాణ్ గారిని వాడుకుని పావలాగాడు అనగానే అని వదిలేశారు వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడిని తిడితే మనకేమన్నా బాగుంటుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడిని మోడీ గారిని తిట్టడం మొదలెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రెండు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మోడీ గారిని తిట్టినా ప్యాకేజ్ రాలేదు, చంద్రబాబు నాయుడిని తిట్టినా ప్యాకేజ్ రాలేదు. జగన్ అన్నని తిడితే ప్యాకేజ్ వస్తుంది అన్నది ఒకటి ఆయనకి ఎవరో మంచి సలహా ఇచ్చారు. అప్పుడు జగన్ 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 అనడం మొదలుపెట్టాడు. కరెక్ట్గానే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం, ఆ జైలు దగ్గర ఈయన వెంటనే వాళ్ళు ప్యాకేజ్కి మాట్లాడుకోవడానికి రమ్మండం, ఈయనేమో రోడ్డు మీద దొల్లేసి అమావాస్య పూట వెళ్ళి జైలుకి వెళ్ళి పలకరించి రావడం, వెంటనే బయటకు వచ్చి ప్రకటించడం. అంటే ఆయన ఫేస్ చూస్తే మాకు అర్థమైంది గట్టి ప్యాకేజే ఈయనకి కుదిరింది, బేరం కరెక్ట్గా సెట్ అయింది, అందుకే ఇమీడియట్గా ఆయన పార్టీని కలిపి. ఇలాంటి వాళ్ళు పార్టీల గురించి మాట్లాడడం, ఒక సీఎం గారి గురించి మాట్లాడడం అన్నది తగదు. జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు, ఎవరు వినే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరు అన్నది ప్రజలు నమ్ముతున్నారు. అంటే ఒక విషయం మేడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు లేదంటే 25 పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నీ ఒక ఎత్తు అయితే అందులో పిఠాపురం అనేది చాలా కీలకంగా మారింది. వంగ గీత గారు కూడా ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. గ్రౌండ్లో రియాలిటీ మీకు ఎట్లా అనిపిస్తుంది? గ్రౌండ్లో మీరు కూడా తిరుగుతూ ఉన్నారు, గ్రౌండ్లో రియాలిటీ ఎట్లా ఉంది మేడం ప్రస్తుతం ఇక్కడ? గ్రౌండ్లో అయితే చాలా బాగుందండి. ఎందుకంటే వంగ గీత గారు అంటే చాలా సీనియర్ నేత, రాజకీయ అనుభవంతో ఆమె మాట్లాడే విధానం కానీ తీరు కానీ జగనన్న నా వెనకున్నారు, జగనన్న నడిపిస్తున్నారు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అది పిఠాపురం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. అది కాక వంగా గీత గారు ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక రాజ్యసభ ఎంపీగా,
ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, అంటే అనేకమైన ఉన్నతమైన పదవులు చేసిన ఒక మహిళ అభివృద్ధి పదంలో అప్పుడు ఎవరికి ఏం కావాలన్నా ఆమె పనులు చేసి పెట్టడంలో కానీ అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడకి నీరాజనాలు పడుతున్నారు. మా గీతమ్మ వచ్చింది, మా గీతకు వచ్చింది, మా గీతమ్మ వస్తే ఏం అడిగినా చేస్తుంది అంటే ప్రజలకి వంగ గీత గారు ప్రజలకి చేరువలో ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం మీద ఏం అవగాహన ఉందని చెప్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేయడానికి సినీ ప్రముఖులను కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులను కావచ్చు, అనేక మందిని దింపుతున్నారు. ఒక వంగ గీతను ఓడించడానికి ఇంతమంది అవసరమా? మీరేమంటారు మేడం? నవ్వొస్తుందండి. ఎందుకంటే పార్టీలో ఒక అభ్యర్థిని ప్రకటించినప్పుడు గెలవడానికి కుటుంబ సభ్యులు రావడం అన్నది ఓకే, కుటుంబ సభ్యులు వచ్చి వారికి చేరువుగా ఉండి చక్కగా చుట్టూ ఉండి గెలిపించడానికి వస్తారు. కానీ ఇలా శ్రీని మొత్తం ఫీల్డ్ అంతా జబర్దస్తులని మొత్తం వచ్చి ఏంటి అంటే ఫ్యామిలీ వచ్చింది అంటే వచ్చారు అని అనుకోవచ్చు. అని జబర్దస్త్ టీములు కానీ సినీ ఫీల్డ్ నుంచి అనేక మంది వచ్చి వాళ్ళు ఏం తెలుసని మాట్లాడతారు ప్రజలతోటి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడని చెప్తారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు ఆయన ఏం చేస్తాడు అన్నది చెప్పలేదు, ప్రజలకు ఏం చేస్తాడు అన్నది చెప్పలేదు. కాకుండా ఆయనకు ఉన్న ఈ అవగాహన లేదు. భీమవరం నుంచి భీమవరంలో ఒక స్టేజ్లో సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అర్జెంటుగా ఇక్కడ పిఠాపురం రావాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ పోతే అక్కడ నెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కూడా నిజమైన నాయకుడైతే, రియల్ హీరో అయితే, నిజమైన నాయకుడైతే పోయిన చోట వెతుక్కోవాలి. ఆయన అంటే అక్కడ భీమవరంలో కానీ గాజువాకలో కానీ ఓడిస్తారేమో అన్న భయంతో పిఠాపురంలో కాపులు ఉన్నారు, ఒక 90,000 ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. కాపులు అందరూ అతనిగా వేసేస్తారా? వంగ గీత గారు కాపు బిడ్డ కదా, మాకినీడి శేష్ కుమార్ గారు నేను కాపు బిడ్డను కదా. అనేక కులాలు సమ్మేళనం పిఠాపురం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలు 42,000 ఉన్నారు, అలాగే బీసీలు అన్ని కులాలు కలిపి 1,05,000 వరకు ఉంటారు, 95,000 కాపులు ఉంటారు, అలాగే ముఖ్యంగా రెడ్లు 13,000 ఉన్నారు, చెట్టు బల్జీలు దగ్గర దగ్గర 18,000 పైనే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ సమూహం వీళ్ళందరూ వేస్తేనే అక్కడ పార్టీ గెలుపు. అలాంటిది ఒక కాపులను నమ్ముకొని వచ్చేస్తే ఆయన పిఠాపురంలో ఏం చేయాలని వచ్చాడు అన్నది ఆయనకే తెలియాలి. ఆయన పక్కన ఉన్న అంటే ఆయన పక్కన ఎవరు మంచి సలహాదారులు ఉండరండి, బ్రోకర్లు ఉంటారు. ఆ బ్రోకర్లు ఏం చెప్తే అది చేయడం అన్నది సినీ ఫీల్డ్కి కుదురుతుంది. అది అంటే బ్రోకర్లని అందరినీ అనకూడదు, తప్పు పట్టకూడదు. కానీ ఆయన పక్కనున్న ఎక్స్పెషల్లీ ఆయన పక్కన ఉన్న వాళ్ళు మాత్రం బ్రోకర్లే. సమన్వయపరచడం అన్నది పక్కన పోయి వారి వల్ల ముందు ఆయన ఓటమి, వారి పక్కనున్న వాళ్ళ వల్ల ఆయన ఓటమి చవి చూస్తారు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ వెంట ఉన్నటువంటి కొంతమంది నేతలు బ్రోకర్లుగా మారారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏం చేస్తారు, పిఠాపురంలో చేసేది ఏం చెప్పడానికి కూడా లేకుండా తాను పోటీకి దిగుతూ ఉన్నారు. వంగ గీత గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సామాజిక వర్గాలన్నీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున జగన్కు వెంట ఉన్నారని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం.